నా శ్వేత ఇక్కడే ఈ ఊళ్ళోనే ఉందని చెప్పడానికి ఆ దేవుడు నాకు పంపించిన సందేశం అండి ఇది. నా భర్త నేను చూశానక్క. ఏంటి? అవునక్క, నా కిరణ్ని నేను చూశాను. చూశారుగా, నా శ్వేత ఇక్కడ లేకపోతే ఈ స్కెచ్ ఎవరు వేస్తారు, ఎందుకు వేస్తారు, ఎలా వేస్తారు? ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. ఏ డైరెక్టర్నో రైటర్నో అయ్యుంటే నాకు ఈ బాధలు ఉండేవి కాదు కదా. అనవసరంగా ఆర్టిస్ట్ని అయ్యాను. ఏ బొమ్మ గీస్తే ఎవరు కోపం వస్తుందో, ఏ వైపు నుంచి నాకు అదురుతుందో నాకు అర్థం కావట్లేదు. ఒరే ఆర్టిస్టో, ఓరి మూర్ఖుల్లారా, ఆర్టిస్ట్ని గౌరవించండి రా. బాబు రమ్మంటున్నాడు. ఏ బాబు, పెద్ద బాబా చిన్న బాబా? ఏ బాబు చెప్తే కానీ రావా? రై ఈడ్చుకురండి రా. ఎలా పడితే అలా లాక్కెళ్ళకండి రా. 60లో కూడా ఫిట్గా ఉండండి. నేను ఏమన్నా హాలీవుడ్ హీరోని అనుకుంటున్నారా? కొంచెం స్మూత్ గా తీసుకెళ్ళండి రా. అమ్మా ఒరే, కొంచెం మెల్లిగా తీసుకెళ్ళండి రా, వదలండి రా. అయ్యి బాబాయ్, ఒరే దింపండి రా. అయ్యి బాబాయ్, ఒరే అమ్మా, అయ్యా అయ్యో బాబాయ్. ఏంటి సార్ మీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఈడ్చుకొచ్చేస్తున్నారు. ఏం జారిపోతున్నా, ఏం ఊడిపోతున్నా కూడా పట్టించుకోవట్లేదు. ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసావా? వామ్మో, ఈ ఫోటో చూపించి ఎలా అడుగుతున్నాడేంటి? నీకు మూడింది రచేసిగా. అడుగుతుంటే గమ్మునుండవిందప్ప. చూసినావా లేదా? నేను ఎక్కడా చూడలేదు సార్. ఎవరు సార్? మీ అమ్మాయా? మిస్ అయిందా? పోలీస్ కంప్లైంట్ ఇవ్వపోయారా? భీమవరం తిరుగుదాట్లో ప్రదర్శించకప్పా. అడిగిన దానికి చక్కగా సమాధానం చెప్పు. భీమవరం అన్నాడంటే మ్యాటర్ ఏదో లీక్ అయింది. ఇవాళ నా బాక్స్ బద్దలైందనమాట. ఈ అమ్మాయి స్కెచ్ మా దగ్గరకు వచ్చింది. బీదర్లో నీ చేత ఈ అమ్మాయి స్కెచ్ వేయించింది ఎవరు? ఎందుకు వేయించారు? ఆ వేయించిన వాళ్ళు ఎక్కడున్నారు? ఏం మాట్లాడతారు సార్? నేను ఈ అమ్మాయి స్కెచ్ చేయడం ఏంటి? నా చేత ఎవరు వేయిస్తారు? ఎవరు వేయించలేదు. వేయలేదంటావు? లేదు సార్, మీరు అక్కడ ఉన్నాను సార్, దగ్గర రాకండి. నిజం చెప్పప్ప. ఈ అమ్మాయి స్కెచ్ వేయించిన మాకు కావాలా? ఈ అమ్మాయితోటి వాళ్ళకేం పనో మాకు తెలియాల. నిజంగా నాకేం తెలియదు సార్. మీ మీదొట్టు, మీ మేసం మీదొట్టు. మంచిగా అడిగితే చెప్పవేందప్ప? అంతా అయిపోయింది. ఎవరికైతే కనిపించకూడదని అనుకుంటున్నానో ఆడికే దొరికిపోయాను. ఇప్పుడు ఎలా? మీరేంటి సార్ ఇక్కడున్నారా? బాగున్నారా? నా శ్వేత స్కెచ్ ఎందుకు వేసావరా? ఎవరేమన్నారు చెప్పరా? ఎవరు వేయమని చెప్పలేదు సార్. నా దరిద్రం వెంటాడి నేనే వేశాను. నిజం చెప్పకపోతే చస్తావు. అమ్మ తోడు సార్. మీకు భయపడిపోయి పారిపోయి వచ్చి బీదర్లో పడ్డాను సార్. కొంచెం ఏదో కక్కుర్తి పడి అటు ఇటు తిరుగుతుంటే ఒక పారిన అమ్మాయి కనిపించి బొమ్మ గీయమని సార్. నా కళ్ళు మాత్రం అమ్మాయిని చూస్తున్నాయండి, చెయ్యి మాత్రం ఈ అమ్మాయిని గీసేసిందండి. అయినా అది ఇస్త్రీసాను కదా సార్, దాని గురించి మీకెలా తెలిసింది? నువ్వు చేసిన ఏదో పని నాకు టార్చర్ అయిందిరా. ఎవరికి దొరకాలో వాళ్ళకే దొరికింది. ఎవరికి సార్? డీటెయిల్స్ కావాలరా నీకు? డీటెయిల్స్ చాలు సార్, వాచిపోతుంది. అప్పుడేమో శ్వేత స్కెచ్ చేయారంటే వేయలేదు, ఇప్పుడేమో అవసరం లేకుండా వేసావు. నాకు తెలియకుండా వేసేసానని చెప్పాను కదా సార్. ఇంకొకసారి నా శ్వేత స్కెచ్ ఎక్కడైనా వేసినట్టు తెలిసిందా
చంపేస్తాను. ఎక్కడ వేయండి సార్, వద్దు సార్, వదిలేండి సార్. నాకు తెలియకుండా వేశాను సార్ అన్నావు కదా, ఆ, నువ్వు బయటికి వెళ్తే డేంజర్ మరి. అన్నానా? నా అదృష్టం అలా ఉంది మరి. సిద్ధప్ప, బాబు కుమ్మేమంటారా? కుమ్మేమంటారా? మీకు ఈ పని తప్ప ఇంకేం చేత కదరా? వీడు బయట ఉండకూడదు, లోపలేసేయండి. బయటికి రాకుండా జాగ్రత్తగా చూసుకోండి. అట్టగే బాబు. రే రండ్రా. ఒరేయ్, నన్ను వదిలేండి రా. నన్ను వదిలేస్తే ఆఫ్ఘనిస్తానో ఆఫ్రికానో పోతాను. ఒరేయ్, అబ్బా, అయ్యో, ఆవోయ్. ఛా, వీడు నాకు ఉపయోగపడాల్సినప్పుడు ఉపయోగపడలేదు, ఇప్పుడు వాడికి ఉపయోగపడుతున్నాడు. ఇప్పుడు వాడు ఆ స్టెప్స్తో ఏదో రకంగా ఎంక్వైరీ మొదలు పెడతాడు. అందుకే నువ్వు త్రిపురకు మాట ఇచ్చినా నేను మాత్రం వాడిని వదిలిపెట్టను, చంపేస్తాను. ఇది ఒక పేపర్ మాత్రమే కాదండి. నా భార్య నాకు తొందరలోనే దొరుకుతుంది అని చెప్పడానికి ఆ దేవుడు పంపించిన సందేశం ఇది. ఎంత విచిత్రంగా ఉందండి. మనం వెళుతున్నప్పుడు మేకపిల్ల ప్రమాదంలో ఉండడం ఏంటి, నేను కాపాడడం ఏంటి, నా భార్య రూపం నాకు దొరకడం ఏంటి? నా భార్యను కాపాడుకోవడానికి ఆ దేవుడే నాకు దారి చూపిస్తున్నాడండి. నా భార్య ఎక్కడున్నా, ఎంత ప్రమాదంలో ఉన్నా నా భార్యను నేను కాపాడుకుంటాను. మీ శ్వేత ప్రాణాలకు ఎలాంటి ప్రమాదమూ లేదు. మా మావయ్య బావల చేతుల్లోంచి మీ ప్రాణాలను ఎలా కాపాడాలో అర్థం కావట్లేదు. ఏ అమ్మాయిలో అయినా ఏదో ఒక మైనస్ పాయింట్ ఉంటుంది అంటారు, కానీ నా శ్వేత అలాంటిది కాదండి. అందరిలోనూ, అణుకులోనూ, మంచితనంలోనూ, సహాయం చేయడంలోనూ, దేంట్లో అయినా నా శ్వేతని వేలెత్తి చూపించలేను. నేను తన భర్తని కావడం తన అదృష్టం అనుకుంటాను. తను కాదండి, తనే నా భార్య కావడం నా అదృష్టం. ఆ పరమేశ్వరుడిలో సగభాగమైన పార్వతీదేవి ఎంత గొప్పదో నా శ్వేత కూడా అంతే గొప్పదే. అలాంటి భార్య క్షణం కనిపించకపోతే ఒక యుగం నరకం అనుభవించినట్టుగా అనిపిస్తోంది. దొరుకుతుందండి, నా భార్య ఖచ్చితంగా దొరుకుతుంది. వెళ్ళిపోతాను, నా శ్వేతను తీసుకుని వెళ్ళిపోతాను. నా ఇంట్లో వాళ్ళందరినీ సంతోష పెడతాను. మీరు కోరుకున్నట్టే మీ భార్య తొందరగా దొరకాలని నేను కూడా కోరుకుంటున్నానండి. ఏందమ్మా, ఆడిని తీసుకెళ్ళిపోతానన్నావు, మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టినావు. నువ్వు చేసిన పని ఏం బాగుంట్లా. ఇంకో 2 రోజులు టైం ఇవ్వండి మావయ్య. ఇప్పుడు 2 రోజులు అన్నావు, తర్వాత 2 వారాలు, 2 నెలలు అంటావు. లేదు మావయ్య, 2 రోజులు ఇస్తే చాలు. నువ్వు మా అమ్మ మాదిరి ఉంటావని మాటిచ్చినా ఆ గౌరవం నిలబెట్టుకోకుంటే వాడు చస్తాడమ్మి. కాళ్ళు పట్టుకుంటాను, అభిగారిని ఏం చెయ్యొద్దు. నాకు 2 రోజులు టైం ఇవ్వండి. ఈసారి ఖచ్చితంగా తీసుకెళ్ళిపోతాను. చూడమ్మా, యుద్ధంలో బాహ్య యుద్ధమని, అంతర్యుద్ధమని 2 ఉంటాయి. నేను అంతర్యుద్ధం చేస్తున్నాను, అందుకే అభిగాని ఏమీ అనడం లేదు. బాహ్య యుద్ధం చేసుంటే
ఈ పాటికి వాడు సమాధి అయ్యేవాడు. వద్దు మావయ్య, అభిగారిని ఏం చెయ్యొద్దు. 2 రోజుల్లోనే తీసుకెళ్లిపోతాను. లేదమ్మా, అంత టైం లేదు. చివరి అవకాశం ఇవ్వండి మావయ్య. సరే, నీకోసం ఇంకో అవకాశం ఇస్తాండా. 2 రోజుల తర్వాత వాడు ఇంట్లో కనబడకూడదు. కనబడినాడంటే జాలి దయ ఏవి ఉండవు. కత్తికి పని చెప్పాల్సి ఉంటుంది. సరేనా? అలాగే మావయ్య. ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే పరవశమే పరవశమే ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే ఆహా అంటోంది నా సంబరం ఒడిలో వాలింది నీలాంబరం మనసే పసిపావురం వలపే తన గోపురం వెతికి కలిసెను నిన్నే క్షణం కథలో మలుపీశ్వరం కలలో నిజమీవరం అలలై ఎగసెను కోలాహలం పరవశమే పరవశమే ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే పరవశమే పరవశమే ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే కిరణ్, ఏమైంది గాయత్రి? ఆయన్ని చూసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు కలుస్తామా అని అనిపిస్తుంది. జీవితాన్ని ఎంతో అందంగా ఊహించుకున్నామక్క. ఇలా దూరం అయిపోతామని ఎప్పుడు అనుకోలేదు. మనం ఊహించింది జరగకపోవడమే జీవితం గాయత్రి. ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఒక యుద్ధం చేసి గెలుచుకున్నట్టు నన్ను గెలుచుకున్నాడు. నేనంటే నా కిరణ్ కి పిచ్చి ప్రేమ. నేను లేకుండా ఒక్కరోజు కూడా బతకలేడు. అలాంటిది మా మధ్య ఎంత దూరం ఏర్పడ్డాం. చాలా చాలా బాధగా ఉందక్క. ఉన్నాడో లేడో తెలియని మనిషి కనిపించాడు. అలాగే రేపు నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. నిన్ను కలిసి తీసుకెళ్తాడు. ఇంత మంచి ప్రేమికుల్ని, ఇంత మంచి భార్యాభర్తల్ని విడదీసి ఆ దేవుడు మాత్రం ఎందుకు తప్పు చేస్తాడు? మీరు తొందరలోనే కలుస్తారు. బీ హ్యాపీ గాయత్రి. ఎక్కడున్నావు కిరణ్? తొందరగా రా కిరణ్.
Para onde, moça? Para as estrelas. Está nervosa? Não. హాయ్ శ్వేత, నీకు లవ్ మూవీస్ అంటే ఇష్టమేనా? నాకు చాలా ఇష్టం. దేవదాస్, గీతాంజలి, మేనే ప్యార్ కియా, దిల్వాలే దుల్హనియా లే జాయేంగే, రోమియో అండ్ జూలియట్, టైటానిక్, ఈ సినిమాలంటే నాకు ప్రాణం. ఇప్పుడే టైటానిక్ చూశాను, నువ్వు గుర్తొచ్చావు. వెంటనే నీ దగ్గరకు వచ్చేసాను. ఆ సినిమాలో అందరూ సముద్రంలో మునిగిపోయి లవర్స్ ఇద్దరే మిగిలినట్టు ఈ ప్రపంచంలో అందరూ చచ్చిపోయి మన ఇద్దరం మిగిలితే ఎంత బాగుంటుంది కదా. శ్వేత, ఒకటి అడుగుతాను, ఇస్తావా? అన్నీ పెళ్లి తర్వాతే అనుకున్నాను, కానీ మంచి మూడ్లో ఉంది. ఒక ముద్దిస్తావా? ఒకే ఒక్క ముద్దు. అది ఎలా ఉండాలంటే తేనెటీగ పువ్వులోని మకరందాన్ని తాకినప్పుడు వచ్చే ఫీలింగ్లో ఉండాలి. పెళ్లికి ముందు నువ్వు ఇచ్చే ముద్దు జీవితాంతం మర్చిపోలేనంతగా గుర్తుండాలి. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? నేనేం అడగకూడదు అడగలేదు, కోరకూడదు కోరలేదు. కాబోయే భార్యను ఒక ముద్దడిగానంతే. రా శ్వేత. పోనీ నేను కళ్ళు మూసుకుంటాను, అప్పుడు పెడతావా? నీకోసం కళ్ళు మూసుకుంటున్నాను. రా శ్వేత. పెళ్ళైన అమ్మాయిని ఎత్తుకొచ్చి బంధించి ఇలా వేధించడం పాపం రా నీచుడు.
ఏమైంది నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? హనీమూన్ అన్నావు, అదన్నావు, ఇదన్నావు. ముద్దడిగితే మాత్రం ముడుచుకుంటున్నావు ఎందుకు? సరే, నీ అంతటా నువ్వు వచ్చి పెట్టడానికి సిగ్గు అనిపిస్తే నువ్వు కళ్ళు మూసుకో, నేను వచ్చి పెడతాను. శ్వేతను ఎలాగైనా ఈ సిచ్యువేషన్ నుంచి సేవ్ చేయాలి. బావా, నీతో ఒక విషయం మాట్లాడాలి, రా. తర్వాత మాట్లాడదాం త్రిపుర. అర్జెంటుగా మాట్లాడాలి బావా. 5 minutes వెయిట్ చేయి త్రిపుర. అర్జెంట్ అని చెప్తే వెయిట్ చేయమంటావేంటి? రా రా బావా. త్రిపుర ఏంటి అంత అర్జెంట్? చనిపోయే ముందు నా భర్తని, నా కుటుంబాన్ని గుర్తు చేసుకుంటూ చనిపోవాలని, వీడి ముందు లేని నవ్వుని మొహం పైకి తెచ్చుకుని నటిస్తూ బతుకుతున్నానే గాని, ఈ ఇంట్లో ఉండిపోవాలని గాని, వీడికి భార్య కావాలని మాత్రం కాదు. భగవంతుడా, నాకు త్వరగా చావొచ్చేలా చూడు. సార్, మీరు చెప్పినట్టే ఆ గాయత్రిని మీరు చెప్పిన చోటకి తీసుకొచ్చాను సార్. ఆ గాయత్రి పారిపోకుండా అక్కడక్కడే తిప్పుతూ దాన్ని మేనేజ్ చేస్తూ ఉంటాడు.